హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా మన స్టైల్లో లెహంగా అయితే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనే ఫుల్ వీడియో ఉందండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా అయితే బాగుంటుంది. మనకు చిన్న చిన్న డౌట్స్ కూడా ఉన్నా క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సారీతోని మొత్తం సారీ అయితే తీసేసుకున్నాను. సారీ తీసేసుకొని మొత్తం ఫుల్గా అయితే మనకి ఇలా కట్టుకోకి అయితే వస్తూ ఉంటుంది కదా, ప్లెయిన్ బార్డర్ ఇట్లా మనకి డిఫరెంట్ టైప్లో వచ్చింది. సారీ ఒక్కొక్క సారీకి ఒక్కొక్క విధంగా అయితే వస్తుంది. ఇక్కడ పళ్ళు పాటు మొత్తం మనకైతే తీసేసి కట్ చేస్తున్నాను చూడండి. పళ్ళు పాటు మరియు కట్టుకోంగ అయితే మనకు సపరేట్గా చేస్తున్నాను. లెహంగా కోసం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి అంతా మొత్తం ఓన్గా మొత్తానికైతే మనం సేమ్ కలర్లో ఉండాలి కాబట్టి మొత్తానికైతే మనకు పళ్ళు పాటు మనకి కట్టుకోంగ పాటు అయితే మనకు కట్ చేసుకోవాలి. మనకు మొత్తానికి అయితే సేమ్గా వచ్చేసింది. క్లాత్ వచ్చేసి మనకి ఇది కట్ చేసుకోగా మనకు మిగిలిన క్లాత్తోనైతే లెహంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, కొంగు మరియు పక్క కొంగు రెండు అయితే తీసేసాను కదా. ఇక తీసేసిన తర్వాత మనకి లెంత్ ఎంత ఉందనేది తెలుసుకోవాలి. లెంత్ అనేది నాకు వచ్చేసి 42 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి పైన మనకి పట్టీ వేస్తాం కదా, పైన లెహంగాకి పట్టీ కోసం అయితే మనకు 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకొని మొత్తానికి 44 ఇంచెస్ అయితే లెహంగా లెంత్ అయితే పెట్టేసుకున్నాను. ఈ లెహంగా లెంత్ మనకు ఇచ్చిన కస్టమర్స్ అయితే లెంత్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు. నా మెజర్మెంట్ బట్టి మొత్తం సారీ అయితే యూజ్ చేశాను. ఓన్లీ ఇలా బార్డర్ కట్ చేసి మళ్ళీ మనం పట్టీ అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా అయితే బాగుంటుంది, నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుంది. ఐరన్ కూడా చేశాను. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇక్కడ మనకి ఇదైతే కట్ చేసాం కదా, ఇదైతే మనకు పట్టీ కోసం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనకు పట్టీ అనేది వేసుకోవాలి. పైన పార్ట్ మన స్టిఫ్గా అయితే ఉంటుంది. చూడండి, ఇలా మనకు 2 లేయర్స్ తీసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని పట్టీ పైన భాగం అయితే పెట్టేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సారీ లెంత్ వచ్చేసి మనకు 4.5 ఉందండి. మనకి 4.5 మీటర్స్ కన్నా కొంచెం ఎక్కువనే ఉంది. చాలా అయితే మనకి లెంత్ అనేది సరిపోతుంది. ఇలాంటి లెంత్ ఉన్న సారీకి అయితే మనకి లెహంగా అయితే ఈజీగా కొట్టుకోవచ్చు. మనకు కుచ్చులు కూడా చాలా బాగా అయితే వస్తాయి. చూడండి, లెహంగా గేరా ఎక్కువగా ఉంటేనే మనకి బాగుంటుంది కదా. దీనికోసం నేను క్యాన్కా మరియు లైనింగ్ అయితే యూజ్ చేశాను. లైనింగ్ వచ్చేసి వాళ్ళు కాటన్ క్లాత్ అయితే తీసుకున్నారు. కాటన్ క్లాత్ మరి 3 మీటర్సే తీసుకొచ్చారు. ఈ 4 మీటర్స్ అయితే ఫుల్ గేరా వస్తుంది. ఇంకా 3 మీటర్స్ తీసుకొచ్చారు కాబట్టి మనం కాటన్ క్లాత్ను మనకి ఎడ్జెస్ ఉన్న దిక్కు అయితే లైనింగ్ను ఇలా మీటర్ అయితే కట్ చేసుకోవాలి. 3 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. మొత్తం ఇలా మనకి అంచులు ఉంటాయి కదా, లైనింగ్ క్లాత్కి ఎడ్జెస్ ఇట్లా మనకి పోగులు రాకుండా ఆ విధంగా మనకు ఎడ్జెస్ మీదకి వెళ్ళి అయితే మనం ఇలా కట్ చేసుకొని మన ఎడ్జెస్ మీదకి వెళ్ళి కుట్టుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా మనకు లెంత్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూడండి, మనకు 3 లేయర్స్ అయితే ఇచ్చేసారు కదా. దీన్ని అయితే మనం లైనింగ్ కుచ్చులు పెట్టేటప్పుడు మనం జాయిన్ చేసుకోవాలండి. చూడండి, మొత్తానికి ఇదైతే కట్ చేసాం కదా. ఇప్పుడు మనకు క్యాన్కా అయితే వేస్తాం కదా. క్యాన్కా అనేది లెంత్ ఎక్కడి నుండి అయితే వేయాలనేది ఇక్కడ చూసేద్దాము. క్యాన్కా వచ్చేసి మనకు కింది నుండి మనకు 16 ఇంచెస్ వరకు అయితే మనకు వేసుకోవాలండి. కింద మనకి కింది బోర్డర్ అయితే మనకి కింద ఉంటుంది కదా, గేర కోసం అయితే కింద రావడానికి అయితే మనకి కింది నుండి మనకి కింద మనకు బాటం తీసుకున్నాం కదా, అంచు భాగం నుండి అయితే మనము కింది సైడ్ నుండి లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ వరకు అయితే మనకు మోకాలు వరకు అయితే సరిపోతుంది. గేర అయితే మనకి అక్కడి వరకు అయితే యూజ్ అవుతుంది కదా, మనకి ఫుల్ గేర అయితే వచ్చేస్తుంది. అలా ఉబ్బుగా గేర రావాలంటే మనకి ఈ క్యాన్కా వేసినామంటే చాలా అయితే బాగుంటుంది మనకి. చూడండి, ఇక్కడ వచ్చేసి మొత్తం క్యాన్కా వచ్చేసి 2 మీటర్సే తీసుకొచ్చుకున్నారు. ఇది కూడా తక్కువనైతే తీసుకొచ్చుకున్నారు కాబట్టి నేనైతే తక్కువ ఫిల్స్ పెట్టి కొంచెం అడ్జస్ట్ చేసి అయితే పెట్టేశాను. ఫుల్గా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి చూడండి, మొత్తానికైతే ఇవైతే రెడీ చేసి పెట్టుకున్నాను కదా. మనకి లెహంగాకి కుచ్చులు అనేది ఏ విధంగా అంటే మనకి ఇప్పి వేయకుండా మనకి ఒకేసారి అయితే కుట్టుకోవచ్చండి. ఇలా స్టిచ్చింగ్ చేసామంటే మనకి లెహంగా ఎంత లెంత్ ఉన్నది అనేది తెలుసుకొని, లెహంగా నాకు వచ్చేసి 144 ఇంచులు ఉంది. దాన్ని మనకి సైజ్ వచ్చేసి 36 అండి. 36కి మనకి డివైడెడ్ బై చేస్తే మనకి 6 వచ్చింది. 6 పాయింట్ వచ్చింది. 6 వచ్చిన వరకు మనకి 6 ఇంచెస్ వరకు లెంత్ పెట్టేసుకొని మనకు 1.5 ఇంచ్ కుచ్చు పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు 1.5 ఇంచ్ మన 6 ఇంచెస్ నుండి లోపలికి 1.5 ఇంచ్ మార్క్ అనేది చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకొని అన్నిటికీ ఇలా కుట్టుకుంటూ వచ్చినామంటే మనకి ఎంత లెంత్ కావాలనుకుంటామో అంత అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. ఈజీగా అయితే మనకి ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే మనకు చాలా బాగా అయితే కుచ్చులు అనేవి వస్తాయి, సమానంగా వస్తాయి. ఒకేసారి కుట్టుకోవచ్చు, విప్పి కుట్టవలసిన అవసరం లేకుండా. చాలా మనకు ఇప్పుడు మనకు 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, 1.5 లోపలికనే తీసుకున్నాం కదా. ఈ ఫోల్డింగ్ చేసినప్పుడు మనం కుచ్చు పెట్టిన
అయినప్పుడు మనం కుచ్చు పెట్టిన ఫస్ట్ కుట్టు పెట్టిన దాని మీదకి వెళ్ళి మళ్ళీ మనం ఇప్పుడు కుచ్చు పెట్టేది పైకి అనేది పెట్టుకోవాలండి. చూడండి చాలా అయితే బాగుంటుంది మనకి. ఇలా మనం పెట్టాం కదా, ఇక్కడ ఫోల్డింగ్ చేసినప్పుడు చూసారా, ఇది అనేది మళ్ళీ దాని మీద 1/2 ఇంచుతోనైతే మనం పైన పెట్టేయాలి. ఇలా పెట్టడం వల్ల కుచ్చు అనేది స్ట్రెయిట్గా వస్తుంది, మనకి నిలబడిగా ఉంటుంది. ఐరన్ చేసినప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది చాలా చక్కగా అయితే వస్తుంది. చూడండి ఇలానే మొత్తానికి టేప్తోని మొత్తం మార్కింగ్ అనేది వేసుకుంటూ కుచ్చులు పెట్టండి. ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఒకేసారి పెట్టచ్చు, మనకి ఇప్పి కుట్టవలసిన అవసరం లేకుండా చాలా బాగా అయితే ఉంటుంది. చూడండి ఇలా ఈ విధంగా మొత్తానికి మనం టేప్తో కుట్టుకుంటూ ఒకేసారి మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి. లేదంటే అలా చేసుకున్న తర్వాత మన మార్కింగ్ మీకు వెళ్ళి మనం స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఈజీగా అయితే వచ్చేస్తాయి కుచ్చులు అనేది. ఈ విధంగా మొత్తానికి లెంత్ గేర ఒకేసారి అయితే పెట్టుకోవచ్చు. చాలా ఇలాంటివి లాంగ్ ఫ్రాక్లకైనా కానీ, మన లెహెంగాలకైనా కానీ, చిన్నపిల్లల లంగా బ్లౌజులకైనా కానీ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. మనం లెంత్ అనేది ఎంత ఉందో దానికి మనకు సైజును, మన సైజు ఎంత వస్తుందో ఆ సైజుని బట్టి డివైడెడ్ బై చేయండి. క్యాలిక్యులేట్ చేసి చూపెడతాను మళ్ళీ వీడియోలో. అయితే ఇది పర్ఫెక్ట్గా ఇలా చేసుకున్నామంటే మనకు కుచ్చులు అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. నీట్ ఫోల్డింగ్తో వస్తాయి. 1 ఇంచ్ కావాలనుకుంటే 1 ఇంచ్ లోపలికి, 1/2 ఇంచ్ కావాలనుకుంటే 1/2 ఇంచ్, ఇలా ఎంతవరకు మన కుచ్చు సైజు అనేది ఎంతవరకు తీసుకుంటామో అంతవరకు అయితే పెట్టేసుకోవచ్చు. చాలా అయితే యూజ్ అవుతుంది. చూడండి నేనైతే 1.5 ఇంచ్ వరకు కుచ్చు పెట్టాలనుకుంటున్నాను. అందుకోసమని మనం 6 ఇంచెస్ తీసుకొని లోపలికి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది వేసుకున్నాను. మార్కింగ్ వేసుకొని ఇలా మనం ఫస్ట్ పెట్టిన కుచ్చు మీకెళ్ళి మనం ఇది ఇప్పుడు పెట్టిన కుచ్చు అనేది దాని మీద పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. చూడండి ఈ విధంగా మొత్తానికి సారీ మొత్తానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మార్కింగ్ అనేది వేసుకోవాలి. టేప్తోని ఇలా వేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేస్తామంటే ఈజీగా అయితే వస్తూ ఉంటుంది. ఈ ట్రిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఈ విధంగా చాలా అయితే యూజ్ అవుతుంది. మనకి లెహంగా స్టిచ్చింగ్ చేయాలంటే ఈ టిప్స్ పాటించండి ఫ్రెండ్స్. మనం చిన్నపిల్లలకి ఇప్పుడైతే లెహంగాకి అయితే చాలా సారీస్తోని లాంగ్ ఫ్రాక్స్తో అయినా మనకి ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదా. అలా చూడండి మొత్తం లెంత్ వచ్చేసి నాకు 18 ఇంచెస్, అంటే డబల్ ఫోల్డ్ మీద 18 ఇంచెస్ వచ్చింది. మనకి మొత్తానికి 36 అని చెప్పాను కదా, 36 ఇప్పుడు నేను చూపిస్తానని చూడండి. మనం మొత్తం ఏ విధంగా పెట్టుకోవాలనేది మనకి ఇది ఇట్లా మనం పెట్టుకోవడం వల్ల 6 ఇంచెస్ అని పెట్టుకున్నాం కదా. ఫస్ట్ మెజర్మెంట్ అనేది 1 ఇంచ్ అనేది ఇడిచిపెట్టి మనకు 6 ఇంచెస్ పెట్టాం కదా. పెట్టిన తర్వాత 1.5 ఇంచ్ ఇప్పుడు పైన 1.5 ఇంచ్ లోపలికి ఇలా అయితే కుచ్చులు పెట్టుకుంటూ మనం వెళ్ళి మన కుచ్చులు చూడండి మొత్తానికి ఇలా అయితే పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోండి. మనకి ఐరన్ చేయాలి, కొన్ని ఫోల్డింగ్స్ సరిగా రావు కదా. అలాంటప్పుడు మన కింది భాగం కూడా మన పైన ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో కింద కూడా అదే విధంగా మార్కింగ్ వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. మొత్తానికి మన పైన ఏ విధంగా మనం ఫోల్డింగ్ చేసి కింద పెడతామో అదే విధంగా మళ్ళీ కింద కూడా ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకోండి. ఓన్లీ మనకి ఇలా కుచ్చులు రావు కదా, కొన్ని సారీస్ జరీ వాటికి కొన్ని ఫోల్డింగ్ అనేది సరిగా రావు కదా. అలాంటి సారీస్ వాటికి అలా చేయండి. చాలా అయితే యూజ్ అవుతుంది. ఇది నార్మల్గా బాగానే ఉంది కాబట్టి నేను స్టిచ్చింగ్ అనేది చేయలేదు. ఫోల్డింగ్ మొత్తానికి అయితే మనం ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాను. చూడండి నీట్గా అయితే మనకి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. లెహంగా నీట్గా కుట్టడంలోనే ఉంది, అందంగా కనిపిస్తుంది కదా మనకు కుచ్చులు అనేది సమానంగా వచ్చినప్పుడు. మొత్తానికి చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇలా అంచు బార్డర్ మీద కొంచెం పేపర్ అనేది వేసి ఐరన్ చేస్తున్నాను. అంచు జరీ కదా, జరీ వచ్చినప్పుడు కొంచెం మనకు ఎట్లా అంటే ఐరన్ చేసినప్పుడు ముద్దగా ఇట్లా మనకు ముడతలాగా వస్తూ ఉంటుంది అనిపించింది. అలా అయితే వేసాను. కుచ్చులు కూడా మనకి కదలకుండా ఉంటాయి పేపర్ వేసి మనం ఐరన్ చేయడం వల్ల. ఎలా వేసినా మనకు అలా కుచ్చులు అలానే ఉంటాయి. చూడండి పేపర్ వేసుకోవడం వల్ల చాలా అయితే మనకు వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హీట్ అనేది బాగా చేయలేదు, నార్మల్గానే చేశాను. అందుకోసమని హీట్ బాగా అయిందని తీసాను. చూడండి మొత్తానికి ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసుకొని మొత్తానికి ఇలా అయితే మనం స్ట్రెయిట్గా మనం ఏ విధంగా అనేది ఫిల్స్ పెట్టామో ఆ విధంగా అయితే మనకు చూడండి
ఇలా మనకు ఐరన్ చేసుకోవడం వల్ల లెహంగా అనేది బాగా ఉంటుంది. కుచ్చులు అనేది చాలా బాగా అయితే వస్తాయి. చూడండి మనకు సమానంగా అయితే వచ్చాయి కదా కుచ్చులు. చూడండి ఎంత బాగున్నాయి అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ని అటాచ్ చేయడం. మన లైనింగ్ని కూడా సేమ్ అదే పద్ధతిలో మార్కింగ్ వేసుకొని కింది వైపు మనం కొంచెం డబుల్ ఫోల్డ్తోనైతే ఇప్పుడు మనం మొత్తానికి జాయిన్ చేసాము. క్యాన్కా కూడా సేమ్ అదే విధంగా చూడండి. ఇప్పుడు క్యాన్కా 1 ఇంచ్తోనైతే నేను పెట్టాను కదా. అసలు క్యాన్కా అనేది ఇలా స్టిచ్చింగ్ చేయాలి. ఎలా అంటే మనకి పై వైపుకున్న కూర్చుని ఇలా వేయడం వల్ల మనకి ఎక్కువగా అయితే గుబురుగా అయితే వస్తుంది. అలా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. చాలా ఎక్కువ క్యాన్కా ఉంటే, లేదు లెంత్ తక్కువగా ఉంటే నార్మల్గా చేసుకోవచ్చు. చాలా అయితే బాగా వస్తుంది. 16 ఇంచెస్ వరకు అయితే మనకి ఏ విధంగా పెట్టుకున్నామో మనకు ఇది కూడా మనకు లెంత్ తీసేసుకొని మనకి సేమ్ అదే మన లంగా మోడల్గా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు మనకి ఇలా ఫోల్డింగ్ ఒక ఫోల్డ్ అటువైపు ఒక ఫోల్డ్ మన వైపు ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఎక్కువ గుబురుగా వస్తుంది. గేరా అనేది బాగా వస్తుంది. చిన్నపిల్లల ఫ్రాక్లకు అయితే చాలా అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇది చూపించడానికి మాత్రమే చేశాను. నేను వచ్చేసి నార్మల్గా అయితే పెట్టేశాను. చూడండి ఇప్పుడు మనము మన లైనింగ్ మీద వేసేసి ఇలా అయితే నార్మల్గా 1 ఇంచ్తోనైతే పెట్టేశాను. చూడండి మన లైనింగ్ మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా. ఆ మార్కింగ్ ఇంకెళ్ళి మనం 16 ఇంచెస్ వరకు పైకి మార్కింగ్ వేసుకోవాలి ముందే. అలా మార్కింగ్ వేసి ఈ క్యాన్కా అనేది స్టిచ్చింగ్ చేయండి. ఇప్పుడు నేను లైనింగ్ కూడా స్టిచ్చింగ్ అనేది మన ఫిల్స్ అనేది పెట్టేసుకున్నాను. ముందే లెంత్ అనేది తీసేసుకొని మనం ఫిల్స్ అనేది 1 ఇంచ్తోనైతే పెట్టేశాను. ఇది వచ్చేసి మనకు 3 మీటర్స్ ఇచ్చారు కదా. కాటన్ లైనింగ్ ఇచ్చారు. పాలిస్టర్ లైనింగ్ వేసుకోండి ఎప్పుడైనా కానీ. లెహంగాకి చాలా బాగుంటుంది. స్టిఫ్గా ఉంటుంది. మనకి అంటే ముడత రాకుండా ఉంటుంది. కాటన్ అనేది కొంచెం ముడత వస్తుంది కదా, అందుకోసమని కాటన్ వేసుకోవడం వల్ల చాలా బాగా అయితే ఉంటుంది. నేను ముందే స్టిచ్చింగ్ మనకు పిల్స్ అనేది పెట్టేసుకున్నాను. 18 ఇంచెస్ వరకు డబల్ ఫోల్డ్తో చేస్తే 36 ఇంచెస్ వరకు వస్తుంది. మొత్తానికి ఇలా మనం 1 ఇంచ్తోనైతే మనకు ఫిల్స్ అనేది పెట్టేసుకొని ఇలా జాయినింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు పైన పట్టీ బాగా వేసుకోవాలి కదా. పట్టీ భాగం చూద్దాం. ఇప్పుడు మనకు లెంత్ అనేది ఎంత ఉన్నదో, లెంత్ అనేది మనకి మొత్తం ఖర్చుతోనైతే 20 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తానికి ఇలా మనం పట్టీ వేయక ముందు ఇలా అయితే మనకు ఫోల్డింగ్ చేసేసుకొని 1 సైడ్ అయితే మనము మొత్తాన్ని స్టిచ్చింగ్ చేయాలి. క్యాన్కాతోని సహా ఇలా చేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన పట్టీకి మనకు అంచు భాగం అయితే తీసేసుకున్నాను కదా. ఇప్పుడు అంచు భాగం చూడండి 2 వైపులా మనకు 2 ఫోల్డింగ్తోనే అయితే తీసేసుకొని ఇలా మనకి కింది వైపుకు మెయిన్ క్లాత్ అనేది పై వైపుకి వచ్చేటట్టుగా అయితే మనకి ఇలా చూడండి ఏ విధంగా పెడుతున్నాను అనేది ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. మొత్తానికి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళండి. నీట్గా అయితే వస్తుంది. పట్టీ మనకి కావాలనుకుంటే లోపల స్టిఫ్గా ఇంకెక్కువ స్టిఫ్గా ఉండాలనుకుంటే బక్రం కూడా వేసుకోవచ్చు. స్టిఫ్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గానే వేసాను. పైన మనకు మళ్ళీ ఫోల్డింగ్ చేసేసి ఇలా అయితే ఫోల్డ్ చేసేసి ఇలా పట్టీ వేసిన కదా, మళ్ళీ మనకు నాడబెట్టుకోవడానికి ముందే ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి మొత్తానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనం ఈ ఫోల్డింగ్ చేసిన పట్టీని మనం వైపుకి పెట్టుకొని ఇలా కింది వైపు బాగా మనము కుచ్చులు అనేది పెట్టాం కదా, దానిపైన పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవడం నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. చూడండి 2 ఇంచులన్నరతోనే అయితే మనకు పట్టీ భాగాన్ని తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగా అనేది వస్తుంది అనేది నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు సైడ్ జాయింట్స్ ఇప్పుడు అనేది మనకు 2 ఇంచెస్ మందము గ్యాప్ వదులుకోవాలి. మనం పట్టీ కాడ నుండి గ్యాప్ వదులుకొని మనం చిన్నగా రఫ్ చేసుకొని 2 పట్టుకొని మనం అటు సైడ్ ఇటు సైడ్ రెండింటిని సమానంగా పట్టేసుకొని ఇది క్యాన్కా వేసినాం కదా, చాలా అయితే బరువు ఉంటుంది. అలా స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము నాడకైతే పెడతాం కదా లోపల లెహంగాకి, దానికోసం అయితే మనము ఇలా అయితే తీసేసుకుంటాము. మనము మొత్తాన్ని మనం ఇలా
నాడైతే తీసేసుకున్న తర్వాత మనకి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా, డోరీ థ్రెడ్ కోసం అయితే కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను కదా. థ్రెడ్ మనం యూజ్ చేసే థ్రెడ్తోనే ఇలా అయితే మనం డిజైన్ చేసుకొని మనం డోరీ హ్యాంగింగ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వచ్చేసి మనం డోరీ హ్యాంగింగ్స్కు ఈ దారం బెండలో అయితే నేనైతే 4 అయితే చేశాను. చూడండి మనకు 2 కూడా చేసుకోవచ్చు, ఎక్కువ అయితే మనకు వేసుకోవచ్చు. ఇలా అయితే మనకు బాగుంటుంది కదా, కొంచెం కొత్త లుక్ అనేది వస్తుంది కదా అని ఇలా ట్రై చేశాను. మొన్న అయితే వీడియోలో అయితే పెట్టేశాను, ఇది ఇంతకుముందు వీడియోలో కూడా ఉందండి ఎలా తీసుకోవాలి అనేది. చూడండి చాలా నీట్గా వస్తుంది. మొత్తాన్ని ఇలా అయితే మనం కోమ్తోనే సెట్ చేసుకున్నామంటే దారాలు అనేది ఏం లేకుండా అయితే వస్తుంది. మొత్తాన్ని సమానంగా కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోండి బుట్ట టైప్లా. మొత్తానికి ఇలా అయితే చూడండి మొత్తానికి ఇలా పట్టి వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనకి ఇంకా ఎక్స్ట్రా డోరీస్ మనకి హ్యాంగింగ్స్ కావాలనుకుంటే ఇలా అంచు బార్డర్తోనైతే మనం వేసుకున్నామంటే నీట్గా అయితే వస్తుంది. టోటల్గా మనకి లెహంగా అయితే ఇలా అయితే మనకు రెడీ అవుతుంది, స్టిఫ్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి దానికి వచ్చేసి మనకి ఇలా మనకి చూడండి బ్లౌజ్ పార్ట్ కదా, బ్లౌజ్ పార్ట్కి మనం మొత్తానికి వర్క్ అయితే వేసుకున్నాం కదా. నేనే వర్క్ వేశాను, డిజైన్ అంతా మనకే ఇచ్చారు కస్టమర్ వచ్చేసి. ఇక నేనే వర్క్ వేసి డిజైన్ అయితే చేశాను. చూడండి ఇక్కడ వచ్చేసి వర్క్ వేసి బ్లౌజ్ అయితే ప్రిన్స్ కట్ పెట్టేసి కుట్టేశాను. మనం బ్లౌజ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేస్తాను. చూడండి హ్యాంగింగ్స్ కూడా సేమ్ మనకి లెహంగాకి ఎలా పెట్టామో ఇప్పుడు దీనికి కూడా సేమ్ అదే విధంగా అయితే పెట్టేసుకున్నాను. చాలా అయితే బాగా వచ్చినాయి. చూడండి నెక్ వచ్చేసి పాట్ నెక్, బ్యాక్ హుక్స్లు కదా. బార్డర్ వచ్చేసి మనకు హ్యాండ్స్కి కూడా ఇచ్చేసాను. మనకి బ్లౌజ్లో వచ్చిన బార్డరు అంచు బార్డర్ మనకు పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి ఫుల్ వీడియో అనేది మనకి ఇస్తాను. చూడండి మనకి ఈ బ్లౌజ్ వీడియో అనేది మళ్ళీ అప్లోడ్ చేస్తాను, చాలా బాగుంటుందండి. చూడండి మొత్తానికైతే ఇలా ప్రిపేర్ చేశాను. ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బ్లౌజ్ వచ్చేసి ఇలా మన మొత్తానికైతే మనకి ఇది వచ్చేసి ఛార్జెస్ మనకు బయట తీసుకొచ్చుకుంటే 2000 దాకా అయితే చేసుకోవచ్చు. ఇంట్లో సారీతోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా అయితే బాగుంటుంది కదా. ఎలా ఉందో మీకే చెప్పాలి, చాలా అయితే బాగా వచ్చింది. డిజైన్ నచ్చితే